ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. మై రైచియస్నెస్ విల్ బి ఫర్ ఎవర్, అండ్ మై సాల్వేషన్ టు ఆల్ జనరేషన్స్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడైన దేవుడు ఆయన రక్షణకర్త అయ్యుండి పూర్ణ రక్షణ మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. తరతరములకు ఉండే రక్షణ భాగ్యం అనుగ్రహించబడుతుంది మనకి. మన కొండ, మన కోట, మనకు ఆశ్రయదుర్గము ఆయనే. ప్రతి విధమైన భయము నుండి, ప్రతి విధమైనటువంటి అపవాది శక్తుల నుండి, ప్రతి యుద్ధము నుండి నిన్ను తప్పించి కాపాడి విజయునిగా నిలవబెట్టువాడు ఆయన నీకు రక్షణకర్తగా ఉండగా నువ్వెందుకు దిగులు పడతావు? నిన్ను నడిపించువాడు ఆయన. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పువాడు. నీ చేయి పట్టుకొని నడిపించువాడు. మహోన్నతుడైన దేవుడు నీకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన రక్షణకర్తగా ఉన్నప్పుడు నీవు భయపడక నీ శత్రువుతో నువ్వు ఈ మాటలు చెప్పొచ్చు. శత్రువా, నా మీద అతిశయపడొద్దు. నేను క్రింద పడినను మరలా లేస్తాను. అంధకారములో ఉన్నా కూడా యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. నిజమే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, శత్రువు నీ మీద దాడి చేసినప్పుడు, అనానుకూల పరిస్థితులు నీ మీద ఆయుధాలుగా ఉపయోగించినప్పుడు, నువ్వు కృంగిపోయి నీరసపడి బలహీనపడుతున్నప్పుడు నిన్ను చూసి నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని, నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయము చేయలేదని, నీ దేవుడు ఎక్కడ అని అనేక విధాలుగా నిన్ను ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలు నీ మనసులో లేవనెత్తుతాడు అపవాది. అలాంటి పరిస్థితులలో నీ విశ్వాసము, నీ సాక్ష్యము ఏమై ఉన్నది ఆలోచన చేద్దాం. నిన్ను భయపెడుతున్న అపవాదితో, నీకు సవాలు విస్తున్న ప్రతి ప్రశ్నకు నా రక్షణకర్త నాకు పూర్ణ రక్షణ కలుగు చేస్తున్నాడని, రక్షణకు కారణభూతుడు ఆయన అని నువ్వు ధైర్యముగా చెప్పగలిగిన విశ్వాసములో నీవు ఉంటున్నావా? ఆలోచన చేయి. భక్తుడు అంటున్నాడు, నా రక్షణకు కారణభూతుడైనటువంటి వాడు ఆయన. భయపడక ఆయనను నేను నమ్ముకొనుచున్నా. నీ భయాలన్నీ విడిచిపెట్టి ఆయనను నమ్ముకోవటానికి సిద్ధపడాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించగల సమర్థుడు. నీ భయములన్నిటి నుండి నిన్ను విడుదల కలిగించగలిగిన వాడు. నువ్వు ఆయన యొద్ద విచారణ చేయగలగాలి. ఆయన రక్షణకర్తయని, ఆయన రక్షణ తరతరములు నిలుచునని నువ్వు నమ్మి ఆయన వైపు చూడగలిగితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినన్న మాట, ఆ వాగ్దానం నా జీవితాల్లో ఫలింపు చేస్తాడు ఆయన. లేఖనం అంటుంది, రక్షింప నేరక యుండునట్లు ఆయన హస్తము కురుచకాలేదు. నిజమే. ఆయన నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడదునని దావీదు అంటున్నాడు. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నీ విశ్వాస జీవన ప్రయాణం ఏ రీతిలో సాగుతూ ఉంది? మంచిగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు ప్రార్థించే నువ్వు, ఆరాధించే నీవు, భయము కలిగినప్పుడు, అపాయము కలిగినప్పుడు రక్షణకర్త అయిన దేవుని హత్తుకొని ఉండగలుగుతున్నావా?
ఈ దినము నూతనమైన అవకాశం అని అంటాడు. ఆయన నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఈ దినాన్ని నువ్వు రక్షింపబడాలని ఆశపడుతున్నావా? నీ భయాల నుండి తప్పించబడాలని నువ్వు ఆశపడుతున్నావా? ప్రతి యుద్ధములో నువ్వు విజయునిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవుడు గుర్తు చేస్తున్నాడు నీకు. ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు. రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. నువ్వు అంధకారములో ఉండినను యెహోవా నాకు వెలుగుగా ఉండునన్న ఆ ధైర్యం, ఆ నమ్మకము నీకుంటే నీవు ధన్యుడవు. లేనట్లయితే ఇదొక అవకాశం. మరొక్కసారి ఈ లోకము వైపు, నీ భయాల వైపు చూస్తున్న నీవు ఒక్కసారి ఆయన వైపు తేరిచూడు. ఆయన తట్టు చూడగా నీ మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఆయన నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి నిత్యమైన మార్గములో నడిపించగలడు. ఆ ప్రకారముగా మనం సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నూతన దినాన్ని ఆరంభిస్తుంటుండగా ప్రభా, మాకున్న భయాలు, అనేక అననుకూల పరిస్థితుల మధ్య నీ తట్టు చూసి మేము వెలుగు పొందుకోవటానికి మా రక్షణ కర్తవైన దేవుడవని ఎరిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాకున్న ప్రతి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసేయండి. నీలో నిలిచి ఉండేటటువంటి అవిశ్వాసాన్ని ధైర్యముతో మమ్మల్ని నింపమని, మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు యోగ్యమైన పాత్రగా మమ్మల్ని మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.